ఢిల్లీలో బాంబు పేలింది. ఈ దెబ్బతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కాని దీన్ని లోతుగా చూస్తే ఇది కేవలం ఒక దాడిలా అనిపించడం లేదు. అవును, ఉగ్రవాదం తన స్వరూపాన్ని, తన పద్ధతిని పూర్తిగా మార్చుకుంటోందనడానికి ఇదొక పెద్ద సంకేతంలా ఉంది. కరెక్ట్. సరిహద్దుల్లో శత్రువుని ఎదుర్కోవడం వేరు, కాని మన మధ్యలో మనలాగే తిరుగుతున్న శత్రువుని గుర్తించడం, అది వేరే సవాలు. ఈరోజు దీని గురించే లోతుగా మాట్లాడుకుందాం. తప్పకుండా. ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన మార్పుల గురించి మాట్లాడాలి. ఒకటి, ఉగ్రవాద సంస్థలు పాకిస్తాన్ నుండి తమ బేస్ అంటే కార్యక్షేత్రాన్ని బంగ్లాదేశ్, నేపాల్ వైపు ఎలా జరుపుతున్నాయి. ఓకే. 2, వాళ్లు మనుషుల్ని ఎలా చేర్చుకుంటున్నారు, దాంట్లో వచ్చిన మార్పులు. చివరిగా అన్నిటికంటే ప్రమాదకరమైన స్లీపర్ సెల్స్ గురించి కూడా. సరే, ముందుగా ఢిల్లీ దాడి విషయానికే వద్దాం. దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ఈ దాడికి కొద్ది రోజుల ముందే ఫరీదాబాద్లో మన నిఘా వర్గాలు దాదాపు 2900 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నాయి. అవును, అది చాలా పెద్ద సక్సెస్. అంటే వాళ్ల ఒక భారీ ప్రణాళికను మనం ఆపేశాం. కాని కథ అక్కడితో అయిపోలేదు. నిజానికి అక్కడే మొదలైంది. ఆ నిరాశ, ఆ కోపంతో చేసిన దాడే ఈ ఢిల్లీ పేలుడు. ఇక్కడే అసలైన పాయింట్ ఉంది. ఈ దాడిలో పట్టుబడింది విదేశీయులు కాదు, మన దేశ పౌరులు. అది డాక్టర్లా? అవును, ఇది చాలా తెలివైన ప్లాన్. ఎందుకంటే వైద్యుల్ని ఎవ్వరూ అంత తేలిగ్గా అనుమానించరు. నిజమే. అంటే ఇది కేవలం బాంబుల దాడి కాదు, మన సమాజంలోని నమ్మకాన్ని పేల్చేయాలనే ప్రయత్నం. వాళ్ల పెద్ద ప్లాన్ దెబ్బతినటంతో ఆ ఆతృతలో చేసిన దాడిలా ఇది స్పష్టంగా కనిపిస్తోంది. డాక్టర్లేనే కాదు, ఇప్పుడు వాళ్ల రిక్రూట్మెంట్ పద్ధతుల్లో ఇంకా కొత్త మార్పులు వచ్చాయంటున్నారు. అవును, ఇక్కడే 2 ప్రధాన మార్పులు కనిపిస్తున్నాయి. మొదటిది భౌగోళిక మార్పు. పాకిస్తాన్ మీద అంతర్జాతీయంగా ఒత్తిడి బాగా పెరిగింది. అవును. జైషే మొహమ్మద్ మొదటిసారిగా మహిళల కోసం జమాతుల్ మోమినత్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని దాన్ని ఏర్పాటు చేసిందట. దానికి నాయకత్వం వహిస్తున్నది మసూద్ అజర్ సోదరి సాదియా అజర్. ఇది చాలా ఆందోళనలు కలిగించే విషయం. వాళ్ళు కేవలం ఆర్థికంగా వెనుకబడిన మహిళనే కాదు, బాగా చదువుకున్న వారిని కూడా టార్గెట్ చేస్తున్నారు. ఎలా? సోషల్ మీడియాను వాడుకుని. జమ్మూ కశ్మీర్, యూపీ, చివరికి మన దక్షిణాది రాష్ట్రాల వరకు కూడా వాళ్ల ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ నాకొక అనుమానం, ఆయుధాలు లేకుండా కేవలం ఐడియాలతోనే ఇంత ప్రమాదం సృష్టించగలరా? ఈ స్లీపర్ సెల్స్ అనేవాళ్లు నిజంగా అంత ప్రమాదకరమా? వాళ్లే అసలైన ప్రమాదం. స్లీపర్ సెల్ అంటే చేతిలో తుపాకీ పట్టుకుని తిరిగేవాడు కాదు. మరి వాడు మన మధ్యలోనే ఒక సాధారణ ఉద్యోగిలా, ఒక వ్యాపారిలా బతుకుతాడు. కానీ ఉగ్రదాడికి లోకల్ బ్రెయిన్లా పనిచేస్తాడనమాట. అంటే సమాచారం అందించడమా? సమాచారం, ఆశ్రయం, లాజిస్టిక్స్ అన్నీ. ఎక్కడ దాడి చెయ్యాలి, ఎక్కడ దాక్కోవాలి, ఇవన్నీ వాళ్లే చూసుకుంటారు. వాళ్ల ఆలోచనలే ఆయుధాలు. ఓకే. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లాంటి సర్జికల్ స్ట్రైక్స్ తర్వాత పాకిస్తాన్ బలహీనపడింది కదా, దానికి ప్రతీకారంగా ఇప్పుడు ఈ స్లీపర్ సెల్స్ని వాలుకోవాలని చూస్తోంది. మరి మన నిఘా వర్గాలు ఫరీదాబాద్లో అంత పెద్ద విజయం సాధించినా ఢిల్లీలో ఈ చిన్న దాడిని ఎందుకు ఆపలేకపోయాయి? ఇది వాళ్ల వైఫల్యమంటారా? వైఫల్యమని పూర్తిగా అనలేం. ఇది వాళ్ల ముందున్న కొత్త సవాలు అనడం కరెక్ట్. ఫరీదాబాద్ డంపును పట్టుకోవడం ఖచ్చితంగా గొప్ప విజయమే. కానీ ఢిల్లీ పేలుడు ఏం చూపిస్తోందంటే పాత పద్ధతులు ఇకపై సరిపోవని. అంటే కేవలం అనుమానితుల జాబితాపై నిఘా పెడితే సరిపోదు. శత్రువు డాక్టర్ రూపంలో, ఒక విద్యార్థి రూపంలో, ఏ రూపంలోనైనా ఉండవచ్చని అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాల్సిన సమయం వచ్చింది. అంటే ఇప్పుడు ఉగ్రవాదంపై యుద్ధం సరిహద్దుల నుండి మన వీధుల్లోకి, బహుశా మన మనసుల్లోకి కూడా వచ్చేసింది. ఖచ్చితంగా. మనం ఆపరేషన్ సింధూర్ లాంటి దాడులతో శిబిరాలను నాశనం చేసినా ఉగ్రవాదం అనే ఐడియా మాత్రం కొత్త రూపాల్లో మళ్లీ పుడుతూనే ఉంది. సరిగ్గా. అందుకే ముగింపుగా మనం ఆలోచించుకోవాల్సిన ప్రశ్న ఒకటుంది. ఉగ్రవాద భావజాలం డాక్టర్లను, ఇంజనీర్లను, ఇంత విద్యావంతులను సైతం ఆకర్షిస్తున్నప్పుడు కేవలం తుపాకులతో, బాంబులతో చేసే యుద్ధం దాన్ని ఆపగలదా? లేక ఈ భావజాలాన్ని ఎదుర్కోవడానికి మనం కూడా ఒక సరికొత్త సైద్ధాంతిక యుద్ధానికి సిద్ధం కావాలా?